ఐబ్రోస్ సెట్ చేసుకుందాం అనుకునే లోపు అదొక పెద్ద డిజాస్టర్. లెట్స్ గో టు టార్గెట్. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇక లూమ్లో తీసుకున్నాను. పంకిన్ సీడ్ ఆయిల్ చాలా డిహెచ్టి అనే హార్మోన్ మన హెయిర్ టైడ్ కాంప్లెక్స్ ఏంటంటే హెయిర్ తర్వాత ఈ హెయిర్ మాస్క్ ని యూస్ చాలా హ్యూమిడిటీ హీట్ ప్రొటెక్టెంట్ తో పాటు కొన్ని అదర్ బెనిఫిట్స్ హెయిర్ స్ప్రే. హే ఎవ్రీవన్, ఐమ్ అపూర్వ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్ స్టైల్లో గెట్ రెడీ విత్ మీ అండ్ హెయిర్ కేర్ రొటీన్ చేద్దాం అనుకున్నాను. ఈ గెట్ రెడీ విత్ మీ అయితే ఒక కామెడీ అయిపోయింది, మీరే చూస్తారు. బట్ హెయిర్ కేర్ రొటీన్ అయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నేను డైలీ యూస్ చేసే ఫౌండేషన్ దొరకలేదు. సో ఏదో వేరేది ఉంటే ఓకే ట్రై చేద్దాంలే అని ట్రై చేశాను. ఇదేమో అస్సలు షేడ్ మ్యాచ్ అవ్వలేదు. ఆల్సో బై మిస్టేక్ చాలా ఎక్కువ అప్లై చేసేసుకున్నాను. బికాజ్ నేను ఇలా ఫిల్మ్ చేయడం ఫస్ట్ టైం కదా, సో ఆ కంగారులో అలా అప్లై చేసేసుకున్నాను. ఇంకా ఆ స్మాల్ బ్రష్తో అయ్యే పని కాదని ఇంకా పెద్దది టార్ట్ది ఉంటుంది కదా బఫింగ్ బ్రష్, అది తీసుకొని సెట్ చేసుకున్నాను. అది అయ్యేలోపే చాలా టైం పట్టింది. అప్పటికే పరమ చిరాకు వచ్చేసింది నాకు. బట్ ఐ స్టిల్ డింట్ గివ్ అప్ ఫిల్మింగ్ దిస్ గెట్ రెడీ విత్ మీ. ఇంకా వేరేవన్నీ చూయించుకుంటూ ఏదో కొంచెం ఫిల్మ్ చేశాను. ఇంకా లాస్ట్లో ఏమో ఐబ్రోస్ సెట్ చేసుకుందాం అనుకునే లోపు అదొక పెద్ద డిజాస్టర్ అయింది. చూస్తారు మీరు ఇప్పుడు. చూసైతే భయపడకండి, నాకే భయం వేసింది అప్పుడు యాక్చువల్గా. బాగానే ఉంది. ఇప్పుడు వస్తుంది చూడండి. చూసారా, యాక్చువల్గా నేను మోస్ట్లీ ఎడిట్ చేసేసాను. తర్వాత ఇంకా ఇది తుడుచుకోలేక చచ్చాను అనమాట. ఎంత వాటర్ వేసి తుడుచుకున్నా కూడా సరిగ్గా పోలేదు. ఇంకా లాస్ట్లో ఇట్స్ ఓకేలే పర్లేదు అని అనిపించినాక ఇంకా స్టాప్ చేశాను అనమాట. పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడైతే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను వాటర్తో తుడుచుకోవడానికి. ఐ థింక్ ఫైనలీ ఇక్కడ స్టాప్ చేశాను అనుకుంటా. తుడుచుకోవడం ఆపేసి ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయా. అది రేర్ బ్యూటీ హైలైటర్, తర్వాత ఎల్ఫ్ సెట్టింగ్ పౌడర్, తర్వాత లోరియల్ది సెట్టింగ్ స్ప్రే యూస్ చేసుకున్నాను. తర్వాత ఇంకా మస్కారా, ఐ థింక్ మస్కారా ముందే పెట్టుకోవాల్సింది, అరౌండ్ మర్చిపోయినట్టున్నా. సో తర్వాత పెట్టుకున్నా. చెప్పాను కదా ఇది గెట్ రెడీ విత్ మీ లాగా అయితే లేదు అసలు. ఈరోజు యాక్చువల్గా April 6th శ్రీరామనవమి కదా ఇండియాలో. నేను అలానే అనుకున్నా సండే కదా శ్రీరామనవమి అని. ఫ్రెండ్ సాటర్డే ఈవినింగ్ మెసేజ్ చేసింది, ఇప్పుడే పూజ నుండి వస్తున్నాను అని. అని అప్పుడు నాకు అర్థమైంది. సో సర్లే ఇంకా మనం సండే అనుకున్నామని సండేనే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సెలబ్రేట్ అంటే ఏం లేదు, కొంచెం దేవుడికి పానకం చేశాను, ఫ్లవర్స్ తెచ్చి డెకరేట్ చేశాను అంతే. సో యాక్చువల్గా మేము ఎవ్రీ సండే బాబా టెంపుల్కి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఆ రోజు ఏమైందంటే సర్లే అని ఇంకా రెడీ అయ్యాను. సో ఇంకా కిందికి వెళ్ళగానే ఫోన్ చూసుకుంటేనేమో ఫుల్ ఫ్లడ్ వార్నింగ్ ఉన్నింది. మాకు టెంపుల్ ఆల్మోస్ట్ 1 hour దూరంలో ఉంటుంది. సర్లే ఇది కూడా క్యాన్సిల్ అయినా అని ఇంకా అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో ఉన్నా అనమాట. నేనైతే ఇప్పుడు డ్రైవ్ చేయట్లేదు, జస్ట్ లైక్ వెయిట్ చేస్తున్నా. ఇంకా కార్ స్టార్ట్ చేద్దామని, అవర్స్ తీసుకుందామని టార్గెట్కి వెళ్తున్నా. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఎప్పుడు నేను వెళ్ళినా నేను డ్రైవ్ అప్కి వెళ్తాను. నాకు దిగి పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళడం చాలా అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ రీసెంట్గా ఒక 2-3 times నుండి ఇదేంటో జారిపోతుంది ఇలా స్టిక్ చేసింది. బట్ ఎనీవే, బట్ డ్రైవ్ అప్లో ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు చాలా వాడిపోయిన ఫ్లవర్స్ అన్ని ఏదో చాలా బాగాలేనివి ఇచ్చారు. ఇంకా అప్పుడు ఇంకా ఏమనలేక అలానే తీసుకొచ్చా. సో ఇంకా మరి ఈసారి కూడా అలానే ఎక్కడొస్తుందో అని చెప్పేసి ఇంకా నేనే వెళ్తున్నాను అనమాట తీసుకోవడానికి లోపలికి. సో లెట్స్ గో టు టార్గెట్. అందరిలానే నాకు టార్గెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకో వేరే స్టోర్స్తో కంపేర్ చేస్తే ఈ స్టోర్లో కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎనీవే నేను ఫ్లవర్స్ కోసం వచ్చాను, కానీ అన్నీ ఒక రౌండ్ వేసే వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అలానే చూస్తూ ఉన్నా యాక్చువల్గా ఈరోజు కూడా, కానీ మధ్యలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను కెమెరా కూడా తీసుకురాలేదు ఆ రోజు. సో ఎనీవే నేను అంతా రికార్డ్ చేయలేదు. బట్ ఇంకా ఈస్టర్ వస్తుంది కదా అని కొన్ని ఈస్టర్ ఎగ్స్ తీసుకున్నాను. ఆల్సో అలా కిడ్స్ క్లోతింగ్లో వెళ్ళి కొంచెం చూసాను అనమాట, సమ్మర్ డ్రెస్సెస్ ఏవైనా వచ్చాయా అని.
యాక్చువల్గా ఫ్రాక్స్ అయితే అన్నీ బాగున్నాయి. నేను త్వరలో ఇండియా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. అక్కడే తీసుకుందాంలే, కాటన్వి అక్కడే బాగుంటాయి కదా అని ఇంకా ఇక్కడేం పెద్దగా తీసుకోలేదు, ఏవో కొన్ని షార్ట్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. పర్సనల్గా నాకైతే స్కిన్ కేర్ అండ్ మేకప్ అంటే చాలా ఇష్టం. ఈ టార్గెట్కి వస్తే అదొక అడ్వాంటేజ్, మనకు వల్టా కూడా అక్కడే ఉంటుంది కదా, సో మనం ఇక్కడ కూడా ఒక రౌండ్ వేసి రావచ్చు. ఈ లిప్ టింటెడ్ ప్రోడక్ట్స్ కూడా చూస్తూ ఉన్నా అనమాట. దీపికా ముత్యాల ఫౌండర్ కదా, అప్పట్లో అమ్మాయి వీడియోస్ చూసేదాన్ని యూట్యూబ్వి. ఆల్సో మీరు ఎప్పుడైనా నెయిల్స్ ట్రై చేద్దాం అనుకుంటే ఈ బ్రాండ్ ఖచ్చితంగా యూస్ చేయండి. నేను వేరే ట్రై చేశాను కానీ ఒక్కటే చాలా రోజులు ఉన్నాయి, అట్లీస్ట్ 2 వీక్స్ అయితే ఉన్నాయి. చాలా ఫేవరెట్ మాయిశ్చరైజర్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నాకైతే సమ్మర్లో పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఈ మాయిశ్చరైజర్. నా దీంట్లో ఉన్నది యాక్చువల్గా అయిపోయింది, సో ఇంకొకటి తీసుకున్నాను ఇదే. ఈ గార్నియర్ది మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఎక్కువ యూస్ చేసేదాన్ని, బట్ నా బాటిల్ అయిపోయింది. సో ఇంకొకటి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే వాటర్ యాక్టివేటెడ్ రీయూజబుల్ మేకప్ వైప్స్ కనిపించాయి. సర్లే అవి ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకుంటున్నా కదా అని అవి తీసుకున్నా. ఇది తీసుకోలేదు. నేను సాల్సిలిక్ యాసిడ్ ఉన్న క్లెన్జర్స్ని ఎక్కువగా యూస్ చేస్తాను. నా ప్రీవియస్ స్కిన్ కేర్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను అనమాట ఏ ఇంగ్రీడియంట్స్ బెటర్ అని. ఈ ప్రీక్వల్ బ్రాండ్లో కూడా ఒక సాల్సిలిక్ యాసిడ్ అండ్ ప్లస్ గ్లిజరిన్ ఉన్న ఫేస్ వాష్ ఉంది. ప్రస్తుతానికైతే నేను సెరావే సాల్సిలిక్ యాసిడ్ క్లెన్జరే యూస్ చేస్తున్నాను. అది నాకు చాలా నచ్చుతుంది. సో అది అయిపోయే వరకు నేను ఏవి కొత్తవి తీసుకోను. అది అయిపోయాక మేబీ ఇది ట్రై చేస్తాను. ఈ యూరియా కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్ అని చెప్తారు. డ్రై అండ్ రఫ్ స్కిన్ కండిషన్స్కి చాలా బాగా పనిచేస్తుందంట. ఇది మీకు ఏమైనా ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఈ బ్రాండ్లోది, యూసరిన్ బ్రాండ్లోది దీంట్లో ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ ఉంది. అది టార్గెట్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాను. లేదొకటి చేసేదొకటి అన్నట్టు అక్కడ ఫ్లవర్స్ కోసం వెళ్ళి వేరేవన్నీ చూసేసి తిరిగేసి వచ్చే టైంకి ఇంతసేపు అయింది. ఆల్మోస్ట్ లైక్ ఎన్నో రోజుల నుంచి ఈ మేకప్ ఎరేజర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనలీ తీసుకున్నా. ఐ లెట్ యూ గైస్ నో హౌ ఇట్. అక్కడ ఈస్టర్ ఎగ్స్ అవి చూపించాను కదా, అవి తీసుకున్నా. ఆల్సో మా అమ్మాయి కొన్ని క్లోత్స్ తీసుకున్నా. నాకైతే ఆ మేకప్ ఎరేజర్ అండ్ ఆల్సో మై ఫేవరెట్ మాయిశ్చరైజర్ నాది అయిపోయింది. సో అందుకని ఇంకొకటి తీసుకున్నా. ఇప్పుడే రీస్టాక్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు. ఇది నేనైతే వాటర్ జెల్ తీసుకున్నా, వాటర్ క్రీమ్ కూడా ఉంది. మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏది సెట్ అవుద్దో అది వాడండి. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. బ్యూటిఫుల్ ఆరెంజ్ ఫ్లవర్స్ ఫర్ సాయిబాబా. ఇది ఇప్పుడే డెలివర్ అయింది ఈ డ్రెస్. యాక్చువల్గా లూమ్లో తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది, క్వాలిటీ బాగుంది. బట్ ఐ హర్డ్ ఇది చాలా ష్రింక్ అవుతుంది అని విన్నాను. అందుకే ఒక సైజ్ పెద్దది తీసుకున్నా. వాష్ చేశాక ఎలా ఉందో ఐ విల్ అప్డేట్ యూ గైస్. అమ్మాయి, ఇప్పుడు కొంచెంసేపు కూర్చుని హెయిర్ కేర్ రొటీన్ గురించి మాట్లాడుకుందాం. ఇంత తక్కువ జుట్టు వేసుకొని మాకేం చెప్తుంది అమ్మాయి హెయిర్ కేర్ గురించి అని అనుకోకండి. కరెంట్లీ ఐ మీన్ పోస్ట్ పార్టమ్ ఫేజ్ అండ్ నేను కొంచెం రొటీన్ ఫాలో అవుతున్నాను. అవైతే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. నా హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి అండ్ కొంచెం హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దోస్ థింగ్స్ విత్ యూ గైస్. నాకే చాలా వియర్డ్గా ఉంది ఈ టైంలో ఫిల్మ్ చేయడానికి. ఎందుకంటే లుక్ అట్ ద టైమ్, ఇట్స్ 3:17 AM. నాకు ఇప్పుడే ఫ్రీగా టైం దొరుకుతుంది, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. మార్నింగ్ టైమ్స్ ఎంత ఫిల్మ్ చేద్దాము అని అనుకున్నా, నాకు 11 month old బేబీ ఉంది. సో తన బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వెనకాల నుండి వినిపిస్తూనే ఉంటాయి. సో ఇట్స్ వెరీ హార్డ్ టు ఫిల్మ్ డ్యూరింగ్ ద డే. సో మార్నింగ్ లేచి ట్రై చేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే నా హెయిర్ కేర్ రొటీన్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి షేర్ చేసుకునే ముందు ఐ జస్ట్ రియలీ వాంట్ టు సే సంథింగ్. నేనైతే డాక్టర్ని కాదు, ఇట్స్ జస్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఐ ఆల్సో నీడ్ టు సే వన్ మోర్ థింగ్. హెయిర్ కేర్ విషయంలో ఎస్పెషలీ అయితే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోడక్ట్స్ కన్నా ఆబ్వియస్లీ ఈ ప్రోడక్ట్స్ కూడా హెల్ప్ అవుతాయి. బట్ మనం మంచిగా ఫుడ్ తీసుకోకపోతే మాత్రం ఈ ప్రోడక్ట్సే కాదు, ఏ ప్రోడక్ట్స్ అయినా హెల్ప్ అవ్వవు. సో మేక్ ష్యూర్ ఎవ్రీడే మీల్స్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉండేటట్టు చూసుకోండి. నేనైతే కొంచెం లైక్ మనకి ఇండియాలో చెప్తారు కదా, ఆమ్లా కానీ మొరింగా లీవ్స్ కానీ కరివేపాకు లీవ్స్ కానీ మనము ఎక్కువ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే హెయిర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని. అది నేను డెఫినెట్గా బిలీవ్ చేస్తాను. వాళ్ళు చెప్పారు కదా అని ఏదేదో చాలా చాలా లార్జ్ అమౌంట్స్లో అయితే తీసుకోను. ఏదైనా కూడా లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటూ ఉంటాను. ఈ ప్రోడక్ట్స్ అయితే హెయిర్ ఫ్రిజీనెస్ని డ్రైనెస్ని మేనేజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. లైక్ ఐ సెడ్ బిఫోర్, న్యూట్రిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
ఏ హెయిర్ కేర్ రొటీన్కైనా కొన్ని గోల్స్ ఉంటాయి కదా, అయితే కర్లీ హెయిర్ అనమాట. న్యాచురల్గా కొంచెం డ్రైగా, ఫ్రిజీగా, మోర్ పోరస్ ఉంటుంది. నాకు కావాల్సింది అయితే ఎస్పెషలీ ఒక హెయిర్ కేర్ రొటీన్ నుంచి హీట్ ప్రొటెక్షన్, ఫ్రిజ్ కంట్రోల్ అండ్ ఆల్సో హెయిర్ని కొంచెం సాఫ్ట్గా, స్మూత్గా ఉండాలని ట్రై చేస్తున్నాను. ది వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ హెయిర్ ఆయిలింగ్. మనందరికీ తెలిసిందే, మనకు చిన్నప్పటి నుండి ఇంట్లో ఆయిల్ పెట్టందే హెడ్ బాత్ చేయించే వాళ్ళు కాదు. ఇప్పుడైతే అడల్ట్స్ అయ్యాక టైం లేదని మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఈ స్టెప్ని, బట్ డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకండి. జనరల్గా మన ఇండియన్స్ అందరం ఎక్కువగా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం కదా, మీకు అది సెట్ అయితే డెఫినెట్గా యూస్ చేయండి. నాకేంటో విచిత్రంగా, నాకు ఒకటే కాదు, మా ఫ్యామిలీలో మా మామ్కి కానీ మా డాడ్ కానీ అస్సలు సెట్ అవ్వదు. నాకు మా మమ్మీకి అయితే హెయిర్ విపరీతంగా ఓడిపోతుంది అనమాట కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే. ఈ అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది, చిన్నప్పటి నుండి మనం యూస్ చేయలేదా అని అనుకోకండి. నాకు జెన్యూన్గా అయితే కోకోనట్ ఆయిల్ యూస్ చేయడమే ఇష్టం, ఎందుకంటే ఎప్పటినో మన యాన్సిస్టర్స్ అందరూ అదే యూస్ చేస్తూ వచ్చారు కదా. డెఫినెట్గా దానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయని కూడా నేను నమ్ముతున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు పర్సనల్గా, లైక్ ఐ సెడ్ బిఫోర్, నాకైతే ఫుల్గా జుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు కూడా కోకోనట్ ఆయిల్ బాటిల్ ఉంది, యూస్ చేస్తాను, హెయిర్ ఊడిపోద్ది, మరీ స్టాప్ చేస్తాను. అదొక పెద్ద టాక్సిక్ సైకిల్ లాగా అయిపోయింది. సో ఇంకా ఫైనల్లీ అది స్టాప్ చేసి నేనైతే ప్రస్తుతానికి రోజ్మెరీ ఆయిల్ తీసుకున్నాను. అది అయితే చాలా బాగా పనిచేస్తూ ఉంది, అంత హెయిర్ ఫాల్ అయితే నాకు లేదు. బట్ రీసెంట్గా పంకిన్ సీడ్ ఆయిల్ చాలా చాలా మంచిది అని విన్నాను. సో మీకు అది దొరికితే డెఫినెట్గా తీసుకోండి. ఆల్సో క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి పంకిన్ సీడ్ ఆయిల్వి. ఐఎమ్ నాట్ షూర్, నేనైతే ఏ డాక్టర్ని కాదు, అలాంటివన్నీ ఏం నేను రికమెండ్ చేయను. మీరు తీసుకోవడానికి మల్టీవైటమిన్స్ టైప్లో మీ డాక్టర్ని అడిగి మీరు తీసుకోండి, ఒకవేళ అది బాగుంది అంటే మాత్రం. నేను ఆన్లైన్లో చూశాను, కొంతమంది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అలాగా. నేనైతే ఆయిల్ ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఈ రోజ్మెరీ ఆయిల్ అయిపోయాక. షాంపూస్లో మెయిన్గా నేను 2 యూస్ చేస్తాను. ఒకటి వచ్చేసి నిజోరల్, ఇంకొకటి వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్స్. నిజోరల్ షాంపూ బాటిల్ నా దగ్గర లేదు, రీసెంట్గా అయిపోయింది, అది మర్చిపోయి పడేశాను. చూద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి పడేశాను, సారీ. ప్రస్తుతానికైతే హెడ్ అండ్ షోల్డర్స్ ఉంది, ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇదే యూస్ చేస్తాను, మొన్న కాస్కోకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. ఓకే, ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ నిజోరల్. ఇదైతే యాంటీ ఫంగల్ డాండ్రఫ్ షాంపూ, మన స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. నేను ఎందుకు యూస్ చేస్తానంటే ఈ షాంపూస్ని డే 3, డే 4 కూడా నా స్కాల్ప్ చాలా చాలా క్లీన్గా ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. అది నా పర్సనల్ ఫీలింగ్గా నాకేమో తెలియదు. వేరే షాంపూస్ యూస్ చేసినప్పుడు ఏదో బిల్డప్ వచ్చేసినట్టు అవుతూ ఉంటుంది స్కాల్ప్ మీద. ఇది యూస్ చేస్తే మాత్రం హెయిర్ తర్వాత డ్రై అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా నేను ఎందుకు యూస్ చేస్తానంటే ఇట్ రిడ్యూసెస్ డిహెచ్టీ ఆన్ అవర్ స్కాల్ప్ అనమాట. డిహెచ్టీ అనే హార్మోన్ మన హెయిర్ థిన్నింగ్కి లింక్ అయి ఉంది. సో ఈ షాంపూ ఆ హార్మోన్ని మన స్కాల్ప్ మీద చాలా తగ్గిస్తూ వస్తూ ఉంటుంది. అందువల్ల మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అని చెప్తారు. హెయిర్ ఫాల్ ఏదైనా స్కాల్ప్ కండిషన్కి రిలేటెడ్ అయి ఉంటే మాత్రం ఈ షాంపూ డెఫినెట్గా హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. బట్ ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ షాంపూనే కాదు, ఏ షాంపూ మనకు హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తాయని నాకు అంత నమ్మకం లేదు. సో హెడ్ అండ్ షోల్డర్స్ కూడా బాగుంటుంది. బేసిక్గా నేను హెడ్ అండ్ షోల్డర్స్ యూస్ చేయడానికి ఏంటంటే స్కాల్ప్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. సో స్కాల్ప్కి సంబంధించిన విషయాల్లో ఏవైనా హెయిర్ బ్రేకేజ్ కానీ అవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవి చాలా తక్కువ ఉంటాయి. సో నిజోరల్తో కంపేర్ చేస్తే హెడ్ అండ్ షోల్డర్స్ నా హెయిర్ని అంత డ్రై చేయదు. ఐ థింక్ మెయిన్లీ దీంట్లో అయితే కొన్ని హెయిర్ స్మూత్నింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నారు హెడ్ అండ్ షోల్డర్స్లో. నెక్స్ట్ స్టెప్లో డవ్ బాండ్ స్ట్రెంగ్త్ కండిషనర్ యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసిన అన్నిట్లోకి నాకైతే ఇదే నచ్చింది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెప్టైడ్ కాంప్లెక్స్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ అండ్ కండిషనింగ్ ఏజెంట్స్, లైట్ వెయిట్ మాయిశ్చర్. మెయిన్గా పెప్టైడ్ కాంప్లెక్స్ ఏంటంటే హెయిర్ షాఫ్ట్స్లో ఏవైనా ప్రోటీన్ బాండ్స్ బ్రేక్ అయి ఉంటే అవి రీబిల్డ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అమైనో యాసిడ్స్ అండ్ కండిషనింగ్ ఏజెంట్స్ వచ్చేసి హెయిర్ ఎలాస్టిసిటీని ఇంక్రీజ్ చేసి బ్రేకేజ్ని తగ్గిస్తుంది. లైట్ వెయిట్ మాయిశ్చర్ హెయిర్ని గ్రీజీగా చేయకుండా మంచిగా హైడ్రేట్ చేస్తుంది. ఆల్సో మన హెయిర్ వెయిట్ డౌన్ అయినట్టు అనిపించదు. రిజల్ట్స్ అయితే మాత్రం నా హెయిర్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా అనిపిస్తుంది, అందులో క్వశ్చనే లేదు. సో అందుకని నేను మరీ ఇదే తీసుకొని వాడుతున్నాను అనమాట ఇప్పటికైతే. లెట్స్ సీ, ఓలాప్లెక్స్ No. 5 కండిషనింగ్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఇది ఈ డవ్ బాండ్ స్ట్రెంగ్త్ కండిషనర్ కూడా దానికి సిమిలర్గా వర్క్ చేస్తుంది అంటారు. ఓలాప్లెక్స్లో అయితే బాండ్ రిపేరింగ్ ఏజెంట్స్ దీంట్లో ఉన్నట్టే ఉంటాయి, బట్ వాళ్ళ టెక్నాలజీ కొంచెం పేటెంటెడ్ ఉంటుంది. సో మనకి ఏం యూస్ చేస్తారో తెలీదు. అండ్ ఆల్సో ఇందులో అయితే పెప్టైడ్ కాంప్లెక్స్ ఉంటుంది అని చెప్తున్నారు. కీ డిఫరెన్సెస్ తెలుసుకుంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ వీళ్ళు పెప్టైడ్ కాంప్లెక్స్ యూస్ చేస్తున్నారు బాండ్ స్ట్రెంగ్త్ కోసం, వాళ్ళు వాళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. ఇది
ఓలాప్లెక్స్ మీ హెయిర్ హెవీగా డ్యామేజ్ అయి ఉంటే అది యూస్ చేయొచ్చు. అంత హెవీగా ఏం డ్యామేజ్ లేదు, మేము అంత హెయిర్ కలరింగ్ ఏం యూస్ చేయలేదు, అంత ఎక్కువ హీట్ పెట్టము, నార్మల్గానే ఉంది, యావరేజ్ డ్యామేజ్ ఉంటే మాత్రం ఇట్ డెఫినెట్లీ వర్క్స్ రియలీ గుడ్. బట్ హెవీ డ్యామేజ్ ఉంటే ఓలాప్లెక్స్ నెంబర్ 5 ఆబ్వియస్లీ వర్క్స్ బెటర్. కండిషనింగ్ తర్వాత ఈ హెయిర్ మాస్క్ని యూస్ చేస్తున్నాను. ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను, చాలా రోజుల నుంచి ఐ థింక్ ఒక ఫ్యూ టైమ్స్ యూస్ చేశాను. ఈ ఫ్యూ టైమ్స్లో కూడా నాకైతే పర్సనల్గా చాలా బాగా బెనిఫిట్ చేసిందనే అనుకుంటున్నాను. నేను ఇది CR100 అంట, కొలాజన్ సెరమైడ్ కోటింగ్ ప్రోటీన్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఇందులో అయితే హైడ్రోలైజ్డ్ కొలాజన్ అండ్ కెరాటిన్ ఉన్నాయి. అవి హెయిర్ స్ట్రాండ్స్ని స్ట్రెంథన్ చేసి రిపేర్ చేస్తాయి. మరి సెరమైడ్స్ కూడా ఉన్నాయి. అవి అయితే మాయిశ్చర్ని రీటైన్ చేసి హెయిర్ క్యూటికల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆల్సో లైక్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇందులో హైడ్రోలైజ్డ్ వీట్, కార్న్ అండ్ సాయ్ ప్రోటీన్స్ కూడా ఉన్నాయంట. ఇవైతే నాకు తెలిసినంత వరకు ఎలాస్టిసిటీ అండ్ షైన్ని యాడ్ చేస్తున్నాయి. బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ లైక్ ఓట్ కర్నల్ కానీ, క్యారెట్ రూట్ కానీ, బ్రాకలీ ఎక్స్ట్రాక్ట్ కానీ యాడ్ చేశారు. ఇవైతే నరిష్మెంట్కి యూజ్ అవుతాయని చెప్తున్నారు అనమాట. ఇందులో పిగ్ డిరైవ్డ్ కొలాజన్ కూడా ఉందంట. సో ఇట్ మైట్ నాట్ బీ సూటబుల్ ఫర్ వీగన్స్. ఆన్లైన్లో చాలామంది రికమెండ్ చేశారు, చాలా బాగుందని విన్నా, సో అందుకే తీసుకున్నా. ఎనీవే ఇట్స్ అ ప్రోటీన్ ట్రీట్మెంట్. ఈ హెయిర్ మాస్క్ యూస్ చేస్తున్నప్పటి నుండి కూడా నా హెయిర్ సాఫ్ట్గా స్మూత్గానే ఉంది అని అనిపిస్తోంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్. నేను కొత్తగా యూఎస్కి వచ్చినప్పుడు ఒక సెలూన్కి హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వెళ్తే వాళ్ళు అప్పుడు రికమెండ్ చేశారు. అప్పటి నుండి దిస్ ఇస్ స్టిల్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. ఇదేంటంటే పాల్ మిచెల్ సూపర్ స్కినీ సీరం. నేను రీసెంట్గా కొంచెం ట్రావెల్ చేశాను, సో అందుకని ట్రావెల్ సైజ్ తీసుకున్నాను అనమాట. ఎనీవే మనం హెయిర్ వాష్ కానీ, కండిషనింగ్ కానీ, హెయిర్ మాస్క్స్ కానీ అన్నీ అయిపోయాక హెయిర్ కొంచెం డాంప్గా ఉన్నప్పుడు ఇది యూస్ చేయాలి. ఇందులో అయితే లైట్ వెయిట్ సిలికోన్స్ ఉంటాయి, సో స్మూత్ చేసి సీల్ చేస్తుంది అనమాట మన హెయిర్ క్యూటికల్ని. అలా చేయడం వల్ల మన ఫ్రిజ్ తగ్గి మన హెయిర్ అయితే బాగా షైన్ వస్తుంది. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మన హెయిర్ డ్రైయింగ్ టైంని చాలా స్పీడప్ చేస్తుంది బై రిపెల్లింగ్ ద వాటర్. ఇందులో చాలా హ్యూమిడిటీ రెసిస్టెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అందువల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఎప్పుడైనా స్ట్రైట్ హెయిర్ స్టైల్స్ని మెయింటైన్ చేయాలి అంటే మాత్రం. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. నేను యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం అన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఇది ఒక్కటి నాకు చాలా ఇష్టం, అందుకనే నేను దీన్నే కంటిన్యూ అవుతున్నాను. దీంట్లో కూడా కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ వెతకడానికి ట్రై చేశాను. ఒకటి గార్నియర్లో ఉంది, ఇంకొకటి జాన్ ఫ్రీడాలో ఉంది, ఇంకా మల్టిపుల్ ఉన్నాయని ఆన్లైన్లో అంటున్నారు. కానీ నేను యూస్ చేసినవి అయితే జాన్ ఫ్రీడా ఒకటి యూస్ చేశాను, అది బాగుంది. అండ్ ఆల్సో ద గార్నియర్ వన్, దట్ ఈస్ ఆల్సో రియలీ గుడ్. బట్ నాకైతే ఐ రియలీ లవ్ దిస్ ప్రోడక్ట్ పర్టికులర్లీ. అవి కూడా పనిచేస్తాయి, బట్ దిస్ ఈస్ మై ఫేవరెట్. నెక్స్ట్ స్టెప్లో నేను హీట్ స్టైలింగ్ చేసుకునే ముందు ఆబ్వియస్లీ హీట్ ప్రొటెక్టెంట్ యూస్ చేస్తున్నాను. హీట్ ప్రొటెక్టెంట్తో పాటు కొన్ని అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటే మంచిది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది OGX బాండ్ ప్రోటీన్ రిపేర్. ఇది ఎందుకు నాకు నచ్చుతోంది అంటే బాండింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హైడ్రోలైజ్డ్ సిల్క్ ఉంది, కీన్వా కూడా ఉంది. మన హెయిర్ని స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ ఇది స్మూత్గా సాఫ్ట్గా చేసినా కూడా హెయిర్ ఎప్పుడు వే డౌన్ అని అనిపించదు. ఆల్సో ఇది చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల మనం వేరే ఏవైనా హెయిర్ ఆయిల్స్ కానీ ఇంకా దీనిపైన కూడా యూస్ చేయొచ్చు. మనకు హెవీగా స్టిక్కీగా అయితే అస్సలు ఉండదు. దీనికన్నా ముందు నేను చాలా యూస్ చేశాను, కానీ అన్నిటికన్నా ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ స్ప్రే అయితే చాలా థిన్ ఫైన్ మిస్ట్ లా ఉంటుంది. నేను ఇంతకుముందు యూస్ చేసిన వాటిలో అయితే ఇచ్చి వాడాను అండ్ ఆల్సో ఇది కూడా వాడాను. ఇదైతే ఎస్పెషలీ నాకు పెద్దగా నచ్చలేదు. ఇది చాలా ఫేమస్, ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ కూడా ఉంటుంది. హెయిర్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ నాకైతే ఎందుకంటే ఇదేదో చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. ఈ స్ప్రే చాలా స్టిక్కీగా ఏదో రెసిడ్యూ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే నాకు ఇది నచ్చలేదు. హీట్ ప్రొటెక్షన్లో అయితే మాత్రం డెఫినెట్గా బాగా పనిచేస్తుంది అని విన్నా. ఇదేంటంటే ఇది మియల్ వాళ్ళది బ్రాండ్. ఇది ఇదైతే యాంటీ ఫ్రిజ్ స్టే స్ట్రైట్ సీరం అనమాట. ఇది యూస్ చేసినప్పుడు ఇదైతే నాకు చాలా నచ్చింది. అట్ ఫస్ట్ కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉన్నాను, కానీ రీసెంట్గా కాదు, కొన్ని మంత్స్ ముందు దీని మీద ఏవో లాసూట్స్ నడుస్తున్నాయి అని తెలిసింది హెయిర్ ఫాల్ మీద. మరి కొంచెం రీసెర్చ్ చేస్తే ఈ సీరంకి సంబంధించి కాదు ఆ లాసూట్స్, బట్ సంథింగ్ ఎల్స్. ఎనీవే లైక్ ఈ సోదంతా నాకు ఎందుకు, మళ్ళీ ఒకవేళ ఇది కూడా బాగాలేదు అని చెప్తారేమో
అని అది ఆపేసాను ప్రస్తుతానికి. ఇదైతే చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది, చాలా సాఫ్ట్గా స్మూత్గా హెయిర్ ఉంచుతుంది. దాని తర్వాత హెవీగా కూడా వెయిట్ డౌన్గా కూడా ఉండదు. అలా అట్ ద సేమ్ టైం మంచిగా మంచిగా హీట్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది హెయిర్ని. ట్రై చేశాను, బట్ నేను కావాలనుకున్నట్టు రాలేదు. కర్ల్స్ ట్రై చేద్దాము అని అనుకున్నా, బట్ ఇంత అద్భుతంగా వచ్చాయి. బట్ హెయిర్ని స్టైల్ చేసుకున్నాక లాస్ట్లో ఈ ట్రెస్మే ఎక్స్ట్రా హోల్ హెయిర్ స్ప్రే యూస్ చేస్తాను. ఇదైతే మాయిశ్చర్ని లాక్ చేసి ఫ్రిజ్ కంట్రోల్ చేస్తుంది. ఈ స్ప్రే చేసుకున్నాక కూడా నాకైతే స్టిక్కీగా కానీ స్టిఫ్గా కానీ ఉండదు, హెయిర్ కొంచెం సాఫ్ట్గానే అనిపిస్తుంది. నేనేం మేకప్ కూడా వేసుకోలేదు, చూసి భయపడకండి, అప్పటి నుండి ఇలానే వీడియో చేసేస్తున్నా. ఒక సింపుల్ టేబుల్ ఫార్మాట్లో నా రొటీన్ ఏంటి, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని ఇక్కడ ఇచ్చేసాను సమ్మరీ లాగా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నా. మనకు ఇంటర్నెట్లో చాలామంది చాలా ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారు కదా, ఇంక్లూడింగ్ మీ. బట్ మీరు కొనేటప్పుడు మాత్రం మీ సైడ్ నుండి కూడా కొంచెం రీసెర్చ్ చేసి అవి సెట్ అవుతుంది అనిపిస్తేనే, అది కూడా ఫస్ట్ స్మాల్ ఆర్ ట్రావెల్ సైజ్ ప్రోడక్ట్స్ ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉంటే దానికి సిమిలర్ ప్రోడక్ట్ ఏదో మార్కెట్లో ట్రెండ్ అవుతుందని కొనకండి. ఇట్స్ రియలీ ఈజీ టు గెట్ టెంప్టెడ్ అండ్ బై దీస్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్. బట్ కానీ ఇలా ఎక్కువ కొనడం వల్ల మనం ఏవి సరిగ్గా యూస్ చేయము. సో మన దగ్గర ఉన్నది యూస్ చేశాక కంప్లీట్ అయ్యాక మాత్రమే ఇంకోటి తీసుకోండి. ఇవన్నీ మీకు తెలిసిందే, బట్ ఇంకొకసారి అలా చెప్పాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.